అతడి వయసు కేవలం 15 ఏళ్లు మాత్రమే. కానీ అతను కొట్టిన షాట్లు చూస్తే దిగ్గజాలు సైతం అవాక్కయ్యారు. రాజస్థాన్ రాయల్స్ వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో విధ్వంసం సృష్టించాడు. యార్కర్ కింగ్ బుమ్రా స్పెల్ లోనే 2 భారీ సిక్సర్లు బాది ఔరా అనిపించాడు. రోహిత్ శర్మను సైతం నిరాశకు గురిచేస్తూ వైభవ్ ఆట ఇప్పుడు హైలైట్ గా మారింది. ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన పోరులో ఈ చిన్నారి సంచలనం సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ప్రపంచ మేటి బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లోనే ఏమాత్రం భయం లేకుండా సిక్సర్లతో విరుచుకుపడి క్రికెట్ దిగ్గజాలను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తాడు. వర్షం కారణంగా ఈ మ్యాచ్ ఇరు జట్లకు 11 ఓవర్లు కుదించారు. మ్యాచ్ ప్రారంభానికి ముందే బుమ్రా వర్సెస్ సూర్యవంశీ పోరుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే అనుభవజ్ఞుడైన బుమ్రాను ఈ కుర్రాడు ఎలా ఎదుర్కొంటాడని అంతా అనుకున్నారు. ఈ తరుణంలో వైభవ్ సూర్యవంశీ ఊహించని రీతిలో చెలరేగిపోయాడు. సూర్యవంశీ బుమ్రా వేసిన ఇన్నింగ్స్ లో 2వ ఓవర్లో ఎదుర్కొన్న మొట్టమొదటి బంతికే లాంగ్ ఆన్ మీదుగా కళ్ళు చెదిరే ఒక 6 బాదాడు. తన ఖచ్చితత్వానికి పేరుగాంచిన బుమ్రా సైతం ఆ షాట్ కు అవాక్కయ్యాడు. ఏమాత్రం అసహనం ప్రవర్తించకుండా బుమ్రా చిరునవ్వుతో వెనక్కి వెళ్లినప్పటికీ సూర్యవంశీ దాడి అక్కడితో ఆగలేదు. అదే ఓవర్లో లెగ్ సైడ్ వచ్చిన బంతిని వెనక్కి తిరిగి వంగి బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ మీదుగా మరో 6 బాది స్టాండ్లోకి పంపించాడు. సూర్యవంశీ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు ముంబై ఇండియన్స్ బౌలింగ్ దళం పూర్తిగా ఒత్తిడిలోకి వెళ్లిపోయింది. టీమిండియా సీనియర్లు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, బుమ్రా వంటి ఆటగాళ్లు ఏం చేయాలో పాలుపోని స్థితిలో కనిపించారు. బుమ్రా తన ఓవర్లో 14 పరుగులు సమర్పించుకోగా మరోవైపు ఎస్ఎస్సీ జైస్వాల్ దాటికి మొదటి ఓవర్లోనే 22 పరుగులు వచ్చాయి. శార్దుల్ ఠాకూర్ బౌలింగ్లో సూర్యవంశీ వరుసగా 4, 6 కొట్టినప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ ముఖంలో స్పష్టమైన నిరాశ, అసంతృప్తి కనిపించాయి. సూర్యవంశీ కేవలం 14 బంతుల్లో 39 పరుగులు సాధించి జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. అతని ఇన్నింగ్స్లో ఒక 4, ఏకంగా భారీ 5 సిక్సర్లు ఉన్నాయి. చివరకు శార్దుల్ ఠాకూర్ బౌలింగ్లో అవుట్ అయినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సూర్యవంశీ, జైస్వాల్ ద్వయం ముంబై బౌలర్లపై చేసిన దాడి ఈ మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. 15 ఏళ్ల వయసులో ప్రపంచ స్థాయి బౌలర్లను ఇంతలా భయపెట్టిన సూర్యవంశీ భవిష్యత్తులో భారత క్రికెట్లో ఒక గొప్ప ధ్రువతార అవుతాడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ మీద మీ అభిప్రాయం ఏంటో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి.